టీడీపీ జరుపుతున్న మహానాడులో అధ్యక్ష ఎన్నిక, అది కూడా జాతీయ అధ్యక్ష ఎన్నిక జరగబోతోంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఆల్రెడీ విడుదలైపోయింది. మరికొద్ది గంటల్లో ఈ జాతీయ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు అనేది తెలుగుదేశం పార్టీ ప్రకటించబోతోంది. అయితే ఈ ఎన్నిక ఎలా నిర్వహిస్తున్నారు అనేది వర్ల రామయ్య గారి మాటల్లో ఒకసారి విందాం. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నన్ను రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారు, మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, మరో మంత్రివర్యులు శ్రీ రామానాయుడు గారు, మరో మంత్రి శ్రీమతి సవిత గారు, అలాగే ప్రభుత్వ సలహాదారు శ్రీ షరీఫ్ గారు, పార్లమెంటు సభ్యులు శ్రీ దగ్గుమెల్లి ప్రసాదరావు గారితో కలిపి ఒక కమిటీని వేయటం జరిగింది. దానికి నన్ను చైర్మన్ గా నియమించడం జరిగింది. సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాం, చాలా వరకు పూర్తయినాయి.